హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చాలా హెల్త్ గా ఉండే ఉలువ దోశ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1 కప్పు ఉలువలు తీసుకున్నాను. దానికి 3/4 కప్పు మినపప్పు, 1/2 కప్పు బియ్యం, 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నాను. ఇవి అన్ని బాగా 3-4 సార్లు కడిగి నైట్ మొత్తం నానబెట్టుకున్నాను. ఉలువలు అనేది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుతుంది. ఉదయం ఇవన్నీ బాగా నానిన తర్వాత కొన్ని అటుకులు 10 నిమిషాల పాటు నానబెట్టి ఇందులో వేసి మిక్సీ జార్లో తీసుకున్నాను. కొన్ని నీళ్లు పోసి స్మూత్ గా పిండి పట్టుకున్నాను. ఇలా పిండి తయారైనాక ఒక బౌల్లో తీసుకొని చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి. నీళ్లు పోసి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి అనేది. ఇప్పుడు స్టవ్ మీద దోశ పేనం పెట్టి వేడైన తర్వాత దోశలు పేనం మీద అతుకోకుండా క్రిస్పీగా రావాలంటే ఉల్లిపాయను తీసుకొని మధ్యలో కట్ చేసి పేనం మీద ఇలా రుద్దాలి. ఇలా దోశను పోసుకొని కొంచెం నెయ్యి వేసుకున్నాను. జాయింట్ పెయిన్ ఉన్న వాళ్ళకి, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి ఉలువలు చాలా మంచిది. 2 వైపులా బాగా కాల్చుకుంటే సూపర్ టేస్టీగా హెల్తీగా ఉండే ఉలువల దోశ రెడీ. ఉలువలలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. వెయిట్ లాస్ కి కూడా చాలా మంచిది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలానే మరి వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.